వక్ఫ్ సవరణ బిల్లు 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఆమోదాన్ని తెలిపారు. దీంతో ముఖేష్ అంబానీ నివాసమైన ఆంటిలియా వార్తల్లోకెక్కింది. ఈ వక్ఫ్ చట్టానికి అంబానీ ఇంటికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఉంది. ముఖేష్ అంబానీకి చెందిన ఈ ఆంటిలియా వక్ఫ్కి చెందిన స్థలంలో నిర్మించినట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో అంటే అన్ని అధికారాలు వక్ఫ్కే ఉన్నాయి కాబట్టి చెల్లింది, కానీ ఇప్పుడు రూల్స్ మారుతున్నాయి. దాంతో అంబానీ ఇల్లు వివాదంలో నిలిచింది. వాణిజ్య రాజధాని ముంబైలో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, 27 అంతస్తుల భవనం, 50 సీట్ల థియేటర్, పదుల సంఖ్యలో స్విమ్మింగ్ పూల్స్, ఒక స్పా, ఒక టెంపుల్, కృత్రిమ మంచు కొండల నుంచి మంచు కురిసేలా అత్యాధునిక సౌకర్యాలు, 168 కార్లు నిలిపే గ్యారేజ్, 3 హెలీప్యాడ్లు, రిక్టర్ స్కేల్పై 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునే శక్తి, 15,000 కోట్ల ఖర్చు. అంబానీకి చెందిన ఆంటిలియా భవనం గురించి విశేషాలివి. చూస్తే కళ్లు చెదిరిపోయే, వింటే మతిపోయే ఈ భవనాన్ని వక్ఫ్ బోర్డు భూమిలో నిర్మించినట్లు చెబుతుంటారు. 2002 సంవత్సరంలో ముఖేష్ అంబానీ వక్ఫ్ బోర్డు నుండి దాదాపు 21 కోట్లకు 4.5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ భూమి 1986లో కరీంభాయ్ ఇబ్రహీం అనే వ్యక్తి విద్యా సంస్థతో పాటు అనాథాశ్రమాన్ని స్థాపించడానికి వక్ఫ్ బోర్డుకు విరాళంగా ఇచ్చారు. తర్వాత దాన్ని వక్ఫ్ బోర్డు అంబానీకి విక్రయించింది. అప్పట్లో ఈ విషయం వివాదం రేపింది. 2005 సంవత్సరంలో ఈ విషయానికి సంబంధించి కోర్టును కూడా సంప్రదించారు. ఈ కేసు చాలా కాలంగా కోర్టులో పెండింగ్లోనే ఉండిపోయింది. మహారాష్ట్ర అసెంబ్లీలో సమర్పించిన ఒక నివేదిక ప్రకారం వక్ఫ్ బోర్డు ఆస్తిని ప్రైవేటు ఉపయోగం కోసం విక్రయించడానికి వీలులేదు. మరి అంబానీకి ఎలా అమ్ముతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదొక్కటే కాదు, ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ముఖేష్ అంబానీ ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ కావడంతో ఆయన పేరు హైలైట్ అయింది. ఇలా వక్ఫ్ భూమిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాలలో ఒకటిగా తమ భవంతిని నిర్మించుకున్నారు అంబానీ. ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ముఖేష్ అంబానీ ఆంటిలియా భవనాన్ని ఖాళీ చేస్తారా లేదా అనే విషయంపై చర్చ కొనసాగుతోంది. మరి వక్ఫ్ ఆస్తులు పేద ముస్లింస్కి మాత్రమే చెందాలని చెప్తున్న బీజేపీ ప్రపంచ కుబేరుని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది అత్యంత ఆసక్తికరం.